2010 సౌత్ ఇండియన్ టాబ్లాయిడ్స్ ప్రకారం వాళ్ళు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారు అని క్లెయిమ్ చేశారు. ఈ రూమర్డ్ రిలేషన్షిప్ కి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది అంటే రానా ముంబైకి వెళ్లి తన బాలీవుడ్ డెబ్యూ దమ్మారో దమ్లో షూటింగ్ చేస్తున్నప్పుడు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం రానా అండ్ తన కోస్టార్ బిపాషా బసు మధ్యలో పెరిగిన క్లోజ్నెస్ వల్ల ఇష్యూ స్టార్ట్ అయింది. అప్పటి టాబ్లాయిడ్స్ ప్రకారం శ్రేయ రానా అండ్ బిపాషా లింకప్ రూమర్స్ మీద సంతోషంగా లేకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో ఫ్రాస్టీ పీరియడ్ వచ్చింది అని రాశారు. లేట్ 2001లో జరిగిన చాలా సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్స్ లో ముందు ఈవెంట్స్ లో ఇన్సపరేటబుల్ గా ఉన్న ఇద్దరు అప్పుడు దూరంగా కూర్చొని కలిసి ఫొటోస్ కి పోజ్ ఇవ్వకుండా అవాయిడ్ చేయడం అవార్డ్ ఫంక్షన్ లో ఉన్న ఆన్ లుకర్స్ నోట్ చేశారు. అండ్ ఇది బ్రేకప్ నరేటివ్ ని ఇంకా స్ట్రాంగ్ గా సెట్ చేసింది. ఈ స్టోరీ ఇక్కడికే ఎండ్ అవ్వలేదు. 5 ఇయర్స్ తర్వాత అంటే 2016 టైంలో న్యూఢిల్లీలో ఒక రెస్టారెంట్ లో లాంగ్ లంచ్ కోసం ఇద్దరు కలిసి కనిపించడంతో మళ్ళీ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. రీయూనియన్ గురించి అడిగితే శ్రేయ, నేను రానని డేట్ చెయ్యట్లేదు, మేము చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్, నేను ఢిల్లీలో ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వచ్చాను, ఆయన కూడా అక్కడే ఉన్నాడు, కాబట్టి ఇద్దరం కలిసి లంచ్ చేశాం, అంతే, సింపుల్ అని ఆన్సర్ ఇచ్చింది. దీనికి ముందు శ్రేయా సారన్ అండ్ క్రికెటర్ శ్రీశాంత్ మధ్యలో రూమర్డ్ లింకర్స్ 2001లో చాలా పాపులర్ అయ్యాయి. ఈ స్పెక్యులేషన్ కి రీజన్ హైఫై ప్రొఫైల్ సోషల్ ఈవెంట్స్ లో ఇద్దరు కలిసి కనిపించడం వల్ల స్ప్రెడ్ అయ్యాయి. హై ఎండ్ ఫ్యాషన్ ఈవెంట్స్ లో ఇద్దరు కలిసి కనిపించడం తర్వాత స్పెక్యులేషన్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత ముంబైలో పేజ్ 3 పార్టీస్ లో కూడా ఫ్రీక్వెంట్ గా కనిపించారు అని రిపోర్ట్స్ వచ్చాయి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి మీడియా రిపోర్ట్స్ ప్రకారం శ్రీశాంత్ ఐపీఎల్ మ్యాచెస్ తర్వాత ముంబైలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చాలా యాక్ట్రెసెస్ తో గెట్టింగ్ క్లోజ్ అయినట్లు రాశారు. అందులో శ్రేయా సారన్ పేరు రీమా సేన్ అండ్ షహనాజ్ పద్మసీతో కలిసి మెన్షన్ చేశారు. తర్వాత రూమర్స్ పీక్ కి రీచ్ అయ్యాయి. ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళ్ళినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అని చెప్పి ఫ్రీక్వెంట్ గా సోషల్ గ్యాదరింగ్స్ లో కలిసి కనిపించడం ని ఎవిడెన్స్ లో చూపించారు. ఈ రూమర్స్ అన్నిటిని డినై చేస్తూ శ్రేయ క్లియర్ గా తన ఫోకస్ అంతా ప్రొఫెషన్ మీద మాత్రమే ఉందని, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ లో ఆమె ఏ క్రికెటర్ ని డేట్ చెయ్యట్లేదు అండ్ ఈవెంట్స్ కి అటెండ్ అవ్వడం మోస్ట్లీ తన వర్క్ వల్లనే అని క్లారిఫికేషన్ ఇచ్చింది. శ్రేయ కెరియర్ లో ఉన్న రూమర్స్ అండ్ కాంట్రవర్సీని పక్కన పెడితే శ్రేయా సరన్ జర్నీ సక్సెస్ గురించి మాత్రమే కాదు, అది అడాప్టబిలిటీ గురించి. హరిద్వార్ డాన్సర్ నుంచి ఇంటర్నేషనల్ యాక్ట్రెస్ వరకు ఆమె జర్నీ డిసిప్లిన్ అండ్ స్మార్ట్ చాయిసెస్ తో బిల్డ్ అయ్యింది. ఎనీవేస్, మీ ఫేవరెట్ శ్రేయా సరన్ మూవీ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ ఏ మిస్సింగ్ సెలబ్రిటీ గురించి వీడియో చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు